నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గ్రీవెన్స్ లో నంద్యాల జిల్లా కలెక్టర్తో పొదుపు సంఘాల నిరుపేదలకు 2005, 2006 భూములు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అయితే వారికి రిజిస్ట్రేషన్ ఇంతవరకు డిఆర్డీఏ పీడీ శ్రీధర్ ఇంతవరకు వాళ్లకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయలేదని కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. ఆమె వెంటనే పీడీతో మాట్లాడుతూ వెంటనే వారి రిజిస్ట్రేషన్ చేయాలని కలెక్టర్ పీడీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అంతా కూడా కంప్లీట్ అయినాయి అప్పట్లోనే. అయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీని 50,000 సబ్సిడీ, 50,000 బెనిఫిషరీ, ఆ 50,000 కట్టాల్సినటువంటి బెనిఫిషరీస్ అందరూ కూడా కంప్లీట్ గా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళతో అందరితో చెల్లింపులు చేయడం జరిగింది. నేను మీకు రిమైండ్ చేయబట్టి నేను 6 months అవుతుంది. 6 months నుంచి మీ దగ్గర నుంచి నాకు రెస్పాండ్ రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు పేమెంట్ కట్టిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ ఇస్తామని చెప్పేసి ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పిన తర్వాత మీరు చేయకపోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అది మీరే ఆలోచన చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు కట్టాల్సినటువంటి ఇన్స్టాల్మెంట్లు అన్ని కట్టారు వాళ్ళు. మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కలెక్టర్ నుంచే నా మీద అన్ని ఫైల్ రెడీ చేయాలి కదా. నేను కలెక్టర్ పిలిచి కలెక్టర్ చేతుల మీద ఇప్పిస్తాను. ప్రకాశం జిల్లా కనిగిరి